సింగరేణి కార్మికులకు లాభాల్లో వాటా ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. సంస్థ సాధించిన లాభాలలో కార్మికుల కుటుంబాల్లో వెలుగులు నింపాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. దసరాకు ముందే కార్మికుల కుటుంబాల్లో పండుగ వచ్చిందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఒక్కో కార్మికుడికి 1,90,000 ఇస్తున్నామని చెప్పారు. తొలిసారిగా కాంట్రాక్ట్ కార్మికులకు 5,000 ఇస్తున్నామని చెప్పారు సీఎం రేవంత్. రాష్ట్రంలో సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పింది సర్కార్. సింగరేణి కార్మికులకు దసరాకు ముందే బోనస్ ప్రకటించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. గతేడాది సింగరేణి సంస్థ ఉత్పత్తి వచ్చిన లాభాల ఆధారంగా బోనస్ను ప్రకటించినట్లు సీఎం తెలిపారు. ఒక్కో కార్మికుడికి 1,90,000 ఇస్తున్నట్లు తెలిపింది ప్రభుత్వం. రాష్ట్ర సాధన ప్రక్రియలో సింగరేణి కార్మికులది కీలక పాత్ర అని చెప్పారు సీఎం. ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకువెళ్లడంలో గని కార్మికుల పాత్ర మరవలేనిదని చెప్పారు ముఖ్యమంత్రి. నాడు తెలంగాణ రాష్ట్ర సాధన ప్రక్రియలో అగ్రభాగాన నిలబడి తెలంగాణ ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లింది సింగరేణి గని కార్మికులు. సింగరేణి గని కార్మికుల యొక్క శ్రమ, వాళ్ళ పోరాట పటిమ తెలంగాణ రాష్ట్ర సాధనలో అత్యంత క్రియాశీలకమైన ప్రత్యేకమైన పాత్ర పోషించడం జరిగింది. సింగరేణి గని కార్మికుల యొక్క కుటుంబాలలో ఆనందాన్ని చూడాలన్న ఆలోచనతోని రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థ యాజమాన్యం వాళ్ళకు బోనస్ ప్రకటించాలన్న ఒక మంచి ఆలోచనతోని ఈ రోజు మా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు ప్రతిపాదన తీసుకొని రావడం జరిగింది. వారి ప్రతిపాదన మేరకు సింగరేణి కార్మికులకు బోనస్ను ప్రకటించడానికి ఇక్కడ మంత్రివర్గ సభ్యులు, ఆ ప్రాంత శాసన సభ్యులు అందరం కూడా ఈ పత్రికా సమావేశంలో మీ ముందుకు రావడం జరిగింది. రాష్ట్రానికి సింగరేణి సంస్థ తలమానికంగా ఉందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రాష్ట్రంలోని విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలతో పాటు ఇతర సంస్థలకు బొగ్గు సరఫరా చేయడంతో పాటు ఇతర రాష్ట్రాలకు సింగరేణి బొగ్గు ఎగుమతి చేస్తుందని వివరించారు. సింగరేణి కార్మికుల శ్రమతో 2023-24 సంవత్సరంలో సంస్థకు మొత్తంగా 4,701 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు. ఇందులో 3వ వంతు 796 కోట్లను కార్మికులకు బోనస్గా ప్రకటిస్తున్నామని వివరించారు భట్టి. సింగరేణిలో మొత్తం 41,387 మంది శాశ్వత కార్మికులు, ఉద్యోగులు ఉన్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్రానికి తలమానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి సంస్థ. ఈ సంస్థ కార్యకలాపాలలో పెద్ద ఎత్తున కార్మికుల శ్రమశక్తి వలన ప్రొడక్షన్ పెంచుతూ తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి విద్యుత్ శక్తి ప్రాజెక్టులకే కాకుండా ఇతర సంస్థలకి, పరిశ్రమలకి, ఇతర రాష్ట్రాలకు కూడా బొగ్గును ఎగుమతి చేస్తూ తెలంగాణ రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తున్నటువంటి సింగరేణి యాజమాన్యం కార్మికుల యొక్క శ్రమని, వారు సాధించినటువంటి లాభాలని కార్మిక సోదరులకు పంచేటువంటి ప్రక్రియ రాష్ట్ర ప్రభుత్వం చాలా సంతోషంగా ఈరోజు ప్రకటిస్తా ఉంది. సింగరేణి సంస్థ చరిత్రలోని తొలిసారిగా కాంట్రాక్టు కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ప్రకటించింది. సంస్థలో 25,000 మంది కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారని చెప్పారు డిప్యూటీ సీఎం భట్టి. దసరా పండుగకు ముందే ఈ మొత్తాన్ని వారికి అందజేస్తామన్నారు. ఈ సింగరేణి సంస్థలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తుల సంఖ్య 41,837 మంది. కాంట్రాక్ట్ వర్కర్స్ గా 25,000 మంది కూడా పనిచేస్తా ఉన్నారు. ఇందులో ఇప్పటి వరకు సింగరేణి చరిత్రలో ఎప్పుడు లాభాలు పంచినా కూడా ఈ రెగ్యులర్ ఎంప్లాయీస్ కి తప్ప కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కి పంచే విధానం లేదు ఇప్పటి వరకు. మొట్టమొదటిసారి ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా ఒక్కొక్కరికి 5,000 రూపాయల చొప్పున మొదటిసారి పంచుతా ఉన్నాము. ఇది సింగరేణి చరిత్రలో మొట్టమొదటిసారి. సింగరేణి సంస్థ ఆర్జించిన లాభాలను భవిష్యత్ అవసరాలకు తగినట్లు పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించామన్నారు డిప్యూటీ సీఎం భట్టి. సంస్థ పరిధిలోని వీకే ఓపెన్ కాస్ట్, గోలేటి, నైనిఓసీలను ప్రారంభిస్తామని చెప్పారు. సింగరేణి కార్మికులు, ఉద్యోగుల పిల్లల కోసం కొత్త రెసిడెన్షియల్ స్కూళ్లు, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, ఏరియా ఆసుపత్రుల ఆధునీకరణతో పాటు హైదరాబాద్లో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు భట్టి. సెక్రటేరియట్లో జరిగిన మీటింగ్లో మంత్రులతో పాటు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్, సింగరేణి ప్రాంత ఎమ్మెల్యేలు, కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.